దేవుడికి కృతజ్ఞతలు తెలిపేవారుగానే ఉండాలి. దేవుడు మన ఎడల చేస్తున్న మేలులు ఉపకారాలు వీటిని మర్చిపోక అనుక్షణము వాటిని నెమరు వేసుకుంటాం. దేవుని యొక్క మహిమను ఘనతను కొనియాడేవారుగా ఉండాలని దేవుడి పక్షాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియుల దేవుడు మనుషుల ఎడల చూపిస్తున్న జాలి, ప్రేమ, కరుణ, దయ ఇలాంటివన్నీ తన అపారమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు భూమి మీద మనుషుల ఎడల చూపిస్తున్న ప్రేమకు మనం ఖచ్చితంగా బాధ్యులమై ఉండాలి. ఎందుకంటే దేవుడు భూమి మీద మనుషులు ప్రేమించినట్టుగా, మనుషులు కరుణ చూపినట్టుగా, మనుషులు భూమి మీద ఉన్న మానవాళ్ళని దయ చూపిస్తున్నట్టుగా మనుషులు చూపించే పై ప్రేమను చూపించే దేవుడు కాదు. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటాడు, ముద్దాడేవాడు. ఆయన ఎప్పటి వరకు అయ్యా అంటే తల వెంట్రుకలు నెలిసే వరకు కూడా ఆయన మనల్ని హత్తుకునే దేవుడు. కనుక దేవుని ఏ దశలోనూ మనం విడిచిపెట్టే వారుగా ఉండకూడదు. అందుకే భూమి మీద మనుషులను దేవుడు ప్రేమిస్తూ, ప్రేమ అంటే భూమి మీద మనుషులు చూపిస్తున్న ఏదో మనకు నచ్చితే ప్రేమించడం, మనకు నచ్చకపోతే ద్వేషించడం అనే ఇలాంటి పరిస్థితుల నడుమ మనుషులు ఉన్నట్టుగా దేవుడు ఉండక తన అపారమైన ప్రేమకు బైబిల్లో నిర్వచనాన్ని ఇస్తూ ఏమని చెప్పాడంటే, మనుషుల ఎడల నా కృప ఎప్పటికీ కత్తరిల్లదు అన్నాడు. యెషయా 54:10లో, యెషయా గ్రంథం 54:10లో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు కత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్నట్టు. చూడండి ఏంటంట, పర్వతములు తొలగిపోయినా కానీ, మెట్టలు కత్తరిల్లినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు. ఇలాంటి అపారమైన కృప అనగానే మరొక నిర్వచనమే అపరిమితమైన ప్రేమ అని మనం అనుకుంటే, అండ్ ఆయన చూపిస్తున్న ప్రేమకు మనము ఖచ్చితంగా ఏమై ఉండాలి? భద్రులమై ఉండాలి. అండ్ ఆయన పట్ల ఒదిగి ఉండాలి, ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. అందుకే పర్వతాలైన తొలగిపోతాయేమో కానీ, మెట్టలైన కత్తరిల్లుతాయేమో కానీ నా కృప మిమ్మల్ని విడిచిపోదు. మీరు విడిచిపోయేటట్టుగా మీరు చేసుకోవాలి తప్ప, నా కృప మీ నుండి వేరైపోవాలి తప్ప, నేను స్వతహాగా నా పిల్లలైన వారిని నేను పోగొట్టుకునే తత్వం కలిగిన వాడిని కాదు. కనుక దేవుని యొక్క మహాకృప భూమి మీద మనుషుల అందరి ఎడల తన అపారమైన ప్రేమ, తన అపారమైన కృపను చూపిస్తూ మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన దయావర్షాన్ని సంవత్సరానికి సరిపడగా ఆయన ఉత్పత్తులను భూమి మీద మానవ జాతికి అందిస్తూ ఆయన కృపను ఎప్పటికప్పుడు వెల్లడి పరుస్తూనే ఉన్నప్పటికీ, కానీ దేవుని యొక్క మహాకృపను మనం ఎరగని వారిగా, ఆయన కృపకు మనం పాత్రులు కాని వారిగా, ఆయన మన ఎడల చూపిస్తున్న కరుణకి, దయకి మనము ఆయనకు ఎప్పటికీ ఒదిగి ఉండాల్సిన వారు కాకపోగా నిందలు వేసేవారుగా, దేవుడి మీద నిందలు వేసేవారుగా, ఆయన కృపను బట్టి నిందలు వేసేవారుగా ఈరోజు సమాజం తయారైపోవటాన్ని బట్టి దేవుడు కూడా తన కృప నుండి ఆయన మెట్టల తత్తరిల్లిన, పర్వతాలు తొలగిపోయినా నా కృప నుండి విడిచిపోదాను దేవుడే, నా కృప నుండి మీరు దూరం అయిపోతారు, ఒకవేళ అలా దూరం అయిపోతే మీరు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని తన కృపను భూమి మీద ఉన్న మానవ సమాజం పట్ల చూపిస్తూ, అని తన వేద గ్రంథంలో వ్రాయించిన మాట, మెట్టలు తత్తరిల్లిన, పర్వతాలు తొలగిపోయినా నా కృప మిమ్మల్ని విడిచిపోదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. ప్రియులారా, ఎంత కృప మనుషుల ఎడల చూపించాడు అని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరుగుదురు కదా,
ఎరుగుదురు కదా. ఆయన కృప మీకు తెలుసు కదా. ఏంటి ఆయన కృప? పర్వతములు తొలగిపోయినా, మెట్టలు కత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అన్న భరోసా ఇచ్చిన మహనీయుడు కృప, యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము చేత ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యే పోయేటంత కృప మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. అని మనము ధనవంతులము కావాలని అంట ఆ మహనీయుడు ఏం చేశాడట? దారిద్ర్యము వలన అతడి దరిద్రాన్ని చేతపట్టుకుని అతని దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని మన నిమిత్తము దేవుడు ఏమయ్యాడట? దరిద్రుడు. ఆయన ఇంతకన్నా ప్రేమ ఎవరు చూపించగలరండి భూమి మీద? మీరు ఆలోచించండి. అండ్ ఒక మహాచక్రవర్తి తినడానికి లోటు లేదు, అనేక గ్రామాలను పెంచగలిగి ఒక స్థాయిలో ఉండి, అంటే ఆయన పిలిస్తే ఒక 100 మంది 1000 మంది జనాంగం రావటం, ఆయన మాటే శాస్త్రంగా ఒక చక్రవర్తిగా వెలువొందుతున్న ఒక చక్రవర్తి అంటే భూమి మీద కడుపేద స్థితిలో ఉన్న ఒక గుడిసెలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడంటే మీరు దాని యొక్క ఆ ప్రేమ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇది భూమి మీద ఉన్న మనుషులకు సాధ్యమేమో కానీ పరమందు ఉన్న దేవునికి మాత్రమే సాధ్యం ఇలాంటి కృపను చూపించుకోవాలి. అందుకే భూమి మీద ఉన్న ధనవంతులు కానీ, భూమి మీద ఉన్న అధికారులు కానీ, భూమి మీద ఉన్న చక్రవర్తులు కానీ ఏది తనకున్న ధనాన్నంతా త్యాగం చేసి అని ఆ త్యాగపరచబడిపోయిన ధనంతో అని ఆ ధనవంతుడు ఒక పేదవాడికి ఆ ధనాన్ని ఇచ్చేసి అని ఆయన పూర్వ పురుషులు ఉండవాలంటే ఏ మనిషి అయినా ఉంటాడేమో, ఉంటాడంటారా? ఏ మనిషి అయినా తనకున్న ధనాన్ని, తనకున్న అధికారాన్ని, తనకున్న పలుకుబడతనాన్ని సమస్తము ఒకరికి త్యాగం చేసేసి ఆ త్యాగం చేసిన ఆ దీనస్థితిలో ఉన్న వాటిని సమస్తాన్ని ఇచ్చి అని అందరాలలో బ్రతుకుతున్న ఆ మహనీయుడు అని ఆ పూర్వపురుషులో ఉన్నవారండి. భూమి మీద ఏ మానవ మాతృల వల్ల కాని పని. అందుకే భూమి మీద మనుషులైతే చేయలేరేమో అని సాక్షాత్తు ఆ దైవమే మానవ స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి ఎత్తించిన దైవ నరుడు. భూమి మీద ఆయన గురించి ఏమని మాట్లాడుకుంటున్నారంటే కానీ నరుడు దైవం అవగలరా అనుకుంటున్నారు. కాదు, అసలు దైవమే నరుడే వచ్చాడు. రివర్స్లో మాట్లాడుతుంది సమాజం. భూమి మీద మనుషుల్లో ఎవరికి ఆ ఘనత కానీ ఆ కీర్తి కానీ ఇవ్వకండి అని బైబిల్లో ఘంటాపరంగా చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలుకు, బర్నబాకు, శీలకు ఇలాంటి రాజ్య మర్యాదలు చేస్తున్నప్పుడు అండ్ వాళ్ళకి దండలేసి వాళ్ళకి మర్యాద చేసి వాళ్ళకి ఘనత ఎక్కిస్తున్నప్పుడు వాళ్ళ బట్టలు చింపుకొని మాకు రావాల్సిన దేవుడికి చెందాల్సిన ఘనత మాకు ఇవ్వకండి అని వారు ఘంటాపరంగా నోచించుకుని మాట్లాడా. మానవ దగ్గరికి దేవదూత వెళ్ళి నీకు కుమారుడు పుడతాడు, సంసోను బలవంతుడు, ఆ సంసోను పుడతాడని వర్తమానాన్ని తేవడానికి వెళ్ళిన దేవదూతను సత్కార్యం చేస్తున్నప్పుడు దేవదూత కూడా అప్పగిస్తున్న యెహోవాకు చెందాల్సినవి నాకు చెందడానికి వీలు లేదు అని అక్కడ కూడా దేవదూతను వారించడం అనేది మనం చూస్తాం. అని ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతే ప్రియులరా, అంటే ఆయన ధనవంతుడైంది మన నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడు. ఆయన భూమి మీద మానవ మాత్రుల వల్ల ఎవరి వల్ల కాదు. మనకున్న సంపాదన అంతటినీ ఎవరికి త్యాగం చేయాలన్న గుణం ఎవరికి ఉండకపోగా చేయలేము కూడా. ఎందుకంటే మన కష్టార్జితం అని మన శ్రమ మనం సంపాదించింది వేరొకరికి అందులో ₹1 ₹2 ఖర్చు పెట్టమంటే దాన్ని సంతోషంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడగలం. కానీ తనకున్న సమస్తాన్ని దారిపోసేసి అని ఆయన పూలు గుడిసి తీసుకుని ఈయనకి ఈ భవనాన్ని, ఈ రాజభవనాన్ని ఈయనకి ఇవ్వగలిగితే అని ఆ ప్రేమకు అసలు అవుదులే లేవని చెప్పచ్చు. అలాంటి ప్రేమ చూపించిన ఏకైక వ్యక్తి, ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు అనే ఒక దేవుడు. ఆ మహనీయుడు తాను ధనవంతుడై ఉండట మన నిమిత్తము దరిద్రుడయ్యాడా, తాను చక్రవర్తి అయి ఉండట మన నిమిత్తం పూరి గుడిసెలో ఉన్నాడట. ఆయన వల్ల సమస్తము కలిగితేనట ఆ కలిగిన వాటిలో తలవాల్చుకున్నట్టుగా ఆయనకి ఏం లేదట, స్థలము లేకపోయాను. ఎంత స్థితిలో ఉన్నారంటే ఇంకెంతకన్నా ప్రేమ ఎవరు చూపించగలడు?
అని ఈరోజు ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ ఎంతవరకు ఉన్నాయా అంటే అని కొంతకాలం మాత్రమే నిలబడుతుంది, అది శాశ్వత కాలంగా నిలబడటానికి అవకాశాలు ఈరోజు కనబట్టాల. ఇది హార్ట్ వేయడానికి వచ్చిన కుర్రాడు, తమ్ముడు హార్ట్ వేయడానికి వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఎవరో బ్లడ్ ఇచ్చాక బ్లడ్ చేత హార్ట్ వేయించాడంట, హార్ట్ చూపించాడు. ఎవరి వరకు? ఒక ప్రేయస్. ఎంతకాలం ఉంటుంది అంటే ఆయన పెళ్ళి అయిన తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ ఇవ్వాలని చెప్తాడు. చూద్దాం ఈసారి ఏం చేయాలి నాకు ఇవ్వలేడు. ఎందుకంటే అంత శాశ్వత కాలపు ప్రేమను భూమి మీద ఏ మనిషి చూపించలేడు. అందుకే పర్వతములు తొలగిపోయినా, మెట్టలు కత్తరినా, 100 అయినా 150 అయినా నా ప్రేమ మిమ్మల్ని విడిచి పోదు. ఇంతగా ప్రేమించేవాడు భూమి మీద మనకి ఎవరి కనబడదు. అందుకే ఆ మహనీయుడి ప్రేమని ఈరోజు సమాజం తెలుసుకోక మూఢత్వంలో బ్రతుకుతున్నట్టు సమాజం అంతా కూడా. అందుకే కానీ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుతుంది కదా. ఎలాంటి కృప అంటే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని ఆ మహనీయుడు ఆ రుచులోను, ఆ దోమల్లోను, ఆయన ఆ తలవాచడానికి స్థలము లేని ఆ పశువుల సాలలో ఆయన వరుణ పట్టడం అనేది మనల్ని ధనవంతులు చేయడానికి ఆ మహనీయుడు అంత త్యాగం చేశాడా? మనల్ని పవిత్రులు చేయడానికి ఆయన రక్తాన్ని తారపోయాలా? అని మనల్ని గొప్ప చేయడానికి ఆయన ఎంతగా శ్రమపడాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే భూమి మీద మానవ జీవితం అడుగు అడుగు ఆయన కృపనండి. అడుగు వేస్తున్నామంటే ఆయన కృప, మళ్ళా తీయగలుగుతున్నామంటే ఆయన కృప. యెహోవా ఎవరన్నా? దయాదాక్షిణ్య పూర్ణుడు, అత్యంత కృప గలవాడు అని ఉంటుంది బైబిల్. ఎవరన్నా? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, అత్యంత కృప. అత్యంత కృప, కృప కాదు, అత్యంత కృప కలిగిన దేవుడు. అత్యంత కృప కలిగిన దేవుడు. అని ఎంత కృప అంటే ప్రియులారా, మనం గాలి పీలుస్తున్నామంటే ఆయన కృప, గాలి వదులుతున్నామంటే ఆయన కృప, మనం ఇల్లు కట్టామంటే ఆయన కృప. డౌటా మీకు? ఏం డౌట్ పడకండి, ఆయన కృప. నీ కష్టం ఉంటే ఉండొచ్చు కాక, ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే ఆ నిర్మాణాలు ఏవి జరగవు. అని నీ కొడుకు ఉద్యోగం రావడం ఆయన కృపే, ఆయన పిల్లలు విదేశాల్లో ఉండటం ఆయన కృపే. ఇలా మాట్లాడుకుంటూ పోతే సమస్తము దేవుని కృప వలన మాత్రమే. అని మనం అడుగు తీసి అడుగు పెడుతుంటే ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడు. ఎంత ఎత్తైనదంటే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదంట. భూమి మీద ఆకాశం, భూమిని కప్పుతున్న ఆకాశపు గొడుగులాగా ఉన్న ఆ ఆకాశాన్ని మీరు చూడండి ప్రియులారా. భూమికి కానీ చాలా రక్షణ కవచాలుగా ఆకాశం మనకు కనబడుతున్నప్పుడు కానీ భూమికి ఆకాశం ఒక గొడుగు లాంటిది అని మనం అనుకుంటే, ఈ ఆకాశం కంటే ఎత్తైన కృప మనల్ని ఆవరించి ఉందట, మనకు కనబడలేదండి. అంటే ఎంత ప్రొటెక్షన్ ఉందో మనకు తెలియదు. ఆకాశం కంటే ఎత్తైనది, ఆకాశం భూమిని అంతా ప్రొటెక్ట్ చేస్తుంది గొడుగులాగా అని మనం అనుకుంటే, ఈ గొడుగు కన్నా గొప్ప అత్యంతమైన కృప మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. ఆయన దయ చూపిస్తున్నాడు. మన రోగాల బారిన పడి చనిపోవలసిన మనము బ్రతుకుతున్నామంటే ఆయన కృపే. కదులు సందేహం ఏమి లేదు. యాక్సిడెంట్ లో బారిన పడి మరలా తిరిగి ఇంటికి వస్తున్నామంటే ఆయన కృపే. ఇలా ఒకటి కాదు ప్రియులారా, అన్నిటికీ దేవుని ఆపాదించుకోగలిగితే ప్రియమైన దేవుని వలన, కానీ అన్నిటిలోనూ ఆయన కృప వలన, ఆయన దయ వలన ఈరోజు మానవ జీవనాలు ఎదరకు సాగుతున్నాయని మనకి తేలికగా అర్థమైపోతుంది. అంటే ప్రభువా, నీ దయ లేకపోతే, నీ కృప లేకపోతే మా మానవ జీవితాలు భూమి మీద ఒక క్షణం కూడా మేము ఎదరికి నడవలేము. మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలను ఒక్కొక్కటి అంచెలంచెలుగా వీటిని వృద్ధి చెందించుకుంటూ పోతున్నామంటే కేవలం ఆయన దయాపూర్వక సంకల్పం మాత్రమే. ఆహారం తినాలంటే ఆయన కృప, దాన్ని అరిగించుకోవాలంటే ఆయన కృప, అండ్ దాన్ని మరలా జీర్ణం చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకు ఉండటానికి కూడా ఆయన కృపే. అండ్ ఇది రక్తంగా మారాలి, మారిన రక్తం అన్ని అవయవాలకు చేరాలి, అన్ని అవయవాలు సక్రమైన పనితీరులో ఉండాలి. సక్రమమైన పనితీరులో ఉంటే మాత్రమే మనిషి నడవగలం. ఇది కూడా ఆయన దయే. ఇలా మీరు ఆలోచిస్తే ప్రియులారా, అసలు అనంతం అండి ఆయన గురించి ఆలోచిస్తుంది. అందుకే
ఆయన కృప గురించి మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడు ఆయను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతివంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నట్టు. చూడండి, ఎందుకంటే కదా మీరు ధర్మశాస్త్రం వలన నీతివంతులను వాళ్ళు తీర్చబడితే వారు క్రీస్తులో నుండే బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అంటే ఆయన కృపలో, ఆయన ప్రొటెక్షన్ లో నుండి మనం ఏమైపోయామట? దూరం అయిపోయి ఉన్నారు. ఆయన ప్రొటెక్షన్ లో నుండి దూరం అయిపోయాం. ఆయన కృపలో నుండి మనం దూరం అయిపోయాం. అంటే మెట్టెలు కత్తరిల్లినా, పర్వతాలు కత్తరిల్లినా ఆయన కృప మనల్ని ఎప్పటికీ విడిచిపోదు. మనమే దానిని విడదలాడేసే వారుగా ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. చూడండి పిల్లలు, మనమే దాన్ని పోగొట్టేసుకుంటున్నట్టుగా, మనమే ఆ కృపను చేజాప్ చేసుకుంటున్నట్టుగా, మనమే ఆ కృపను కోల్పోతున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎంత తేటగా వ్రాయించడం చూడండి. అందుకే విశ్వాసములో క్రీస్తుల నుండి బొత్తిగా వేరైపోయిన వారు అయిపోతారు, కృపలో నుండి తొలగిపోయిన వారైపోతారు. కృపలో నుండి తొలగిపోయిన వారైపోతారు. కృపలో నుండి తొలగిపోవడం ఏంటి? దాని కృపలో నుండి తొలగిపోవడం ఏంటి? మీరు ఆలోచించండి. ఏది ఆయన కృప వలన జరిగింది కాదు. నా కష్టం, నా శ్రమ, అండ్ నా ఓర్పు, నా సహనం, నా ధనం, నా మాటకారితనం, నా జ్ఞానం, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దేవుడి కృప నుండి వేరైపోవడం అని మీకు అర్థం కావాలి. దేవుడి కృప నుండి ఏమైపోతున్నా? తొలగిపోయి ఉన్నారు. ఎందుకు తొలగిపోతున్నారట? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎందుకు అలా తొలగిపోతున్నారు చూడండి పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా ఆయన కృపను మీరు చూసుకోనండి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అయ్యా అంటే మీలో ఎవరైనా దేవుడి కృప పొందకోకుండా తప్పిపోతాడేమో. దేవుడి కృప పొందాము, పొంది తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుడి కృప పొందకోకుండానే ఆయన కృప నుండి తొలగిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. మీలో దేవుడి కృప పొందకుండా ఒకవేళ ఎవరైనా తప్పిపోతాడేమో. ఎలా తప్పిపోతాడు? చేదైన వేరు మనలో మొలిస్తే అండ్ ఆయన కృప నుండి మనం ఎడబాసిపోతాం. చేదైన వేరు మనలో నుండి మొలవటం అంటే దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన కీర్తి ప్రతిష్టలు అని చేదైన వేరు మనలో మొలవటం ఆరంభం అవుతుంది. ఒకప్పుడు దేవుడి దయ వలన నేను ఈ గృహాన్ని కట్టుకున్నాను అంటాడు. కాలక్రమేణా నా కష్టార్జితం మీద ఈ ఇంటిని నిలబెట్టాలన్న చేదైన వేరు మొలవడం ఆరంభం అయిపోతుంది. ఇలా ఎప్పుడైతే చేదైన వేరు భూమి మీద ఉన్న మానవుల్లో ఆరంభం అయిపోతుందో, ప్రారంభంలో దేవుడి కృప అని చెప్పుకున్న మనం ఆ కృప నుండి కొంచెంగా దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి. అప్పుడేమో దేవుడి సహాయం, అప్పుడేమో దేవుడి కాపుదల, అప్పుడేమో దేవుడి కష్టార్జితం, అప్పుడేమో దేవుడి దయ వలన. ఇప్పుడు కాస్త ఇవి మనకు వచ్చేసరికి, లేని ధనం వచ్చేసరికి, లేని కీర్తి ప్రతిష్టలు వచ్చేసరికి, లేని మర్యాదలు మనకు వచ్చేసరికి అని క్రీస్తు కృపలో నుండి తొలగిపోవటం, చేదైన వేరు మలవడం ఆరంభమైపోతుంది. చేదైన వేరు మలవడం ఆరంభమైపోతుంది. అండ్ మొలిచిన వేరు చిన్నగానే ఉండిపోద్ది అనుకుంటున్నారా? ఇది పెరుగుతుంది, మొక్క మొలక చెట్టు మహావృక్షంగా మారిపోయింది అనుకోండి. ఇక దేవుని కృప నుండి మనం ఏమైపోయినట్టు తొలగిపోయినట్టు. ఒకవేళ అలా చేదైన వేరు ఒకవేళ మొలుస్తుందేమో ఆలోచించండి.
అయ్యో దేవుని మహాకృప వల్ల నేను ఈరోజు అన్నం తినగలుగుతున్నానని అని ఒకప్పుడు సాక్ష్యాల నుండి ఇప్పుడు ఇదిగో నాకు తింటానికి లోటు లేదు, అంతా నా సంపాదన, నా కష్టార్జితం అన్న ఆ చేదైన ఆలోచన నుండి వెళ్ళిపోతున్నారేమో ఆలోచించండి పిల్లలు. కానీ వెళ్తాం ఏదో ఒక పని చూపించినాయనని దేవుడిని అడుగుతాం. అడగ్గా దేవుడు మనసు కలిగి ఏదో ఒక పని చూపిస్తాడు. పని చూపించిన తర్వాత దేవాలయానికి వెళ్ళడానికి మనకి ఖాళీ ఉండదండి. ప్రభా ఇది దేవాలయానికి వెళ్ళకోకుండా ఉండడం కూడా ఏమనుకుంటుందని సమాజం నీ కృపే అనుకుంటుంది. కాదు, కృపలో నుండి తొలగిపోవడం అది. అండ్ దేవాలయానికి వెళ్ళక అంత ఖాళీ లేని ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోయామంటే దేవుడు ఇచ్చిన ఆ కృపను బట్టి అండ్ మన కష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆ కృపలోని మళ్ళా మనం జాయిన్ అయ్యేవారుగా ఉండాలి తప్ప ఆ కృపలో నుండి మనం దూరం అయిపోయే వారుగా ఉండకూడదు. అందుకే అవకాశం ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించడానికి మన పాదాలు పరుగు పెట్టాలి అండ్ మన మేధస్సు పరుగు పెట్టాలి, మన ఆలోచనలు అండ్ ఉరకలు వేయాలి. దేవుని గురించి ప్రసంగించడానికి, చెప్పడానికి, పాడటానికి, చదవటానికి, చప్పట్లు కొట్టడానికి. అందుకే దేవుని మహాకృప మన ఎడల అమితంగా చూపిస్తున్న ఆ కృపను మనం పొందుకోకపోగా ఆ కృపల నుండి వేరైపోయే జాబితా ఎక్కువైపోయింది ఈరోజు. ఆ కృపల నుండి మీరు ఎందుకు తొలగిపోతారా అంటే మీలో చేదైన వేరులు మొలుస్తాయి అన్నాడు. ఇలా కాదు, అలాగే అని ఏ అమ్మ అక్కలమ్మలు ఉంటారు కదా, ఈ అమ్మ ఇక్కడ ఏముందా పక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకి కావాల్సినంత ఉంది, ఎంజాయ్ ఇంకా ఇవి ఉంటాయి కదా. కానీ మనకి ఏం జరిగినా ఎవరు పట్టించుకునేవాడు ఉన్నాడు. కానీ ఇక్కడ వదిలేసి అక్కడ పెట్టి అన్నాం అనుకోండి, మనం క్షణం ఆలోచించకుండా చేదైన బేషం మనలో పడుతుంది. ఈ బేజాన్ని అక్కడే తొలగించకపోయాం అనుకోండి అండ్ మహావృక్షంగా నీలో ఓడలు తగ్గుకుని పోవాలి. అప్పుడు మనం ఏమైపోతామట, దేవుని కృప పొందకుండా తప్పిపోవులేమో అని, ఒకవేళ భవిష్యత్తు కాలంలో తప్పిపోతారేమో అని తన పిల్లలైన వారి గురించి ఎంత జాగ్రత్త చూడండి. తన జీవితాన్ని త్యాగం చేసి తనకున్న ధనవంత ఆ సృష్టికర్త యొక్క ఆ దేవుడైన అధికారాన్ని త్యాగం చేసి తన పిల్లలైన వారి కోసం ఇంతగా పరితపించుకుపోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే ఆయన మహాకృపకు మనం ఎప్పుడు ఏమై ఉండాలి? పాత్రులమై ఉండాలి. ఎప్పటికీ ఆయన దగ్గర దీనత్వంతోనే ఉండాలి. కానీ ఇంకా ఎలా తప్పిపోతాం మీరు ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ఆల్రెడీ మీరు కృప పొందారు. దేవుడి వలన మనకు వివాహాలు, దేవుడి వలన మనకు గర్భఫలాలు, దేవుడి వలన మనం ఇల్లు కట్టుకోవడం, దేవుడి మహాకృపను బట్టి ఉద్యోగాలు, దేవుడి మహాకృపను బట్టి వ్యాపారాల్లో ఫలితం, దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనం అందరాలు ఎక్కిస్తున్న ఈ మహాకృపను బట్టి ఆయన మాట్లాడుతూ దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని, దేవుడు మన ఎడల ఆయన చూపిస్తున్న కృపను ఒకవేళ వ్యర్థము చేసుకుంటారేమో, వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అలా ఎవరైనా పాత నిబంధన గ్రంథంలో వ్యర్థపరుచుకున్న వాళ్ళు ఉన్నారంటే భూపాలగా ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారంటే దేవుడి కృప గురించి, దేవుడి కృపను నుండి వేరైపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియాలి. కానీ దేవుడి కృప మన మీద ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అందుకే దేవుడి కృపను వ్యర్థము చేసుకోవద్దని నేను ఏం చేస్తున్నాను? మిమ్మును వేడుకొనిచున్నాను. ఎలా దీన్ని వ్యర్థపరి చేసుకుంటారో యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 1వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 1:4 ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఏలయనగా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసుక్రీస్తునే విసర్జించుతున్నారు. ఇలా దేవుని కృప మన నుండి ఏమైపోతుంది? తొలగిపోతుంది. వ్యర్థం చేసుకోవద్దని అందుకే బ్రతుకులాడుకుంటున్నాడు పౌలు గారు.
కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ, దేవుని కృప మీలో నుండి అర్థం చేసుకోవద్దని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. ఎందుకు అలా బ్రతుకులాడుతున్నానంటే వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వానికి దుర్వినియోగపరిచేశారట. భక్తిహీనులై దేవుని కృపను కామతత్వానికి దుర్వినియోగపరిచినప్పుడు దేవుని కృప వారి నుండి ఏమైంది? తొలగిపోయింది. అని దేవుని కృప తొలగిపోయిందంటే క్రీస్తుని ఏం చేసినట్టు తెలుసా పిల్లరా? ఆయన ప్రేమ మన కొద్దిగా ఆయన విసర్జించినట్టు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఎలా కామతురత్వానికి ఏలీ కుమారుడు దాన్ని వాడారు చూడండి పిల్లలు, ఎలా వారి మీద నుండి కృప తొలగిపోయిందో. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూద్దామండి. ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరను సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. వీళ్ళెవరో తెలుసు పిల్లరా? యాజకత్వం చేస్తున్న ఏలీ గారి యొక్క కుమారుడు. ఏలీ గారి యొక్క కుమారుడు. అని ఏలీ కుమారుడు తండ్రి యాజకత్వం చేస్తున్నాడు. తండ్రి యాజకత్వాన్ని భుజాల మీద వేసుకుని మొయ్యాల్సిన కథనానంతర బాధ్యత ఎవరిది? ఏలీ గర్భవాసం వస్తున్న ఏలీ గారి యొక్క కుమారుడే అని చెప్పడం అయితే చెప్పగలదు తప్ప, నాయన ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, దేవుడి కోసం ఇలా మనం ప్రయాసపడాలని చిన్ననాటి నుండి అయితే నేర్పించడం అయితే నేర్పించగలరు తప్ప, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత సమాజాన్ని చూసుకుని చాలా చెడిపోతారండి. ఎవరు చాలా చెడిపోతారు. ఇలా చెడిపోయిన వారి జాబితాలో దైవజనుడైన ఏలీ గారి యొక్క కుమారులు పట్టొచ్చినట్టుగా కనబడుతున్నారు. అని ఒక దైవజనుడుగా ఏలీ గారికి దేవుడు చూపించిన కృప అమితమైన కృప. అసలు ఆయన వాక్యాన్ని ప్రకటించడమే, అండ్ ఆయన వాక్యాన్ని గ్రంథాన్ని చేతపట్టడమే దేవుడి మహాకృప. ఆ మహాకృపను కాస్త కాలదన్నేసుకున్న వాళ్ళే ఏలీ గారి యొక్క కుమారులు. దాని కామతురత్వానికి వాడి నా కృప నుండి తొలగిపోతున్నారు అన్నాడు యోధాపత్రికలో. ఇదిగో వీళ్ళు కూడా ఏం చేశారంటే అని ఆ యాజకత్వం పని చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించారట. ఆ యాజక ధర్మం చేయడానికి, ఆ సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో అంటే వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారట. ఏలీకి లేని ఒక దుర్గుణం ఏలీ కుమారులోనికి ఎలా వచ్చి చేరుతుందో చూడండి. అంటే ఏలీకి ఆ కృపను పోగొట్టుకోకూడదు అన్న సంగతి ఏలీకి తెలుసు. ఖచ్చితంగా తన కుమారులకు చెప్పే ఉంటాడు. ఏలీకి తెలుసు కనుక తన కృపను కాపాడుకున్నాడు. ఏలీ కుమారులు మాత్రం ఆ కృపను కాపాడుకోలేకపోయారు. ఏమైందయ్యా అంటారా? చేదైన వేరు మొలిచింది ఏలీ కుమారులలో. చేదైన వేరు మొలిచింది. మలవగానే వచ్చిన స్త్రీలతో సైనించాలనుకున్నారు, పాపం చేయాలనుకున్నారు, పాపం చేయడం ఆరంభించారు. పాపం చేయడానికి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇచ్చి అవకాశం ఇచ్చిన తర్వాత ఇక తన కృప ఆయన నుండి ఏమైపోతుంది? వెడబాసిపోతుంది. ఎందుకంటే విసర్జించారు. చెడుతనం యెహోవాకు అసహ్యము కనుక ఎప్పుడైతే చెడు తలంపుల వైపు ఏలీ కుమారులు వెళ్ళారో అని ఏలీ కుమారులు వెళ్ళగానే అంటే ఆయన ఏం చేసినట్ట? వాళ్ళిద్దరిని పిలిచి ఇట్లాగను 23వ వచనంలో, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా ఎలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాడి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని ఏలీ కుమారులకు ఒక గొప్ప మహర్దశ దేవుడు ఇచ్చే ఒక సదావకాశాన్ని ఏలీ కుమారులకు ఇస్తే దాన్ని దుర్వినియోగపరిచేసుకున్నారు ఏలీ కుమారులు.
ఆయన మహాకృపలోని తొలగిపోయి విద్యాత్మకులోకి తీగిపోయారు, కామతురత్వానికి అలవాటు పడిపోయారు. చేదైన వేరు వాళ్ళు మొలిచింది. మలవగానే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా? ఇక ఏలీ కుమారులు భూమి మీద ఉండకూడదు. చూసారా, మనం బ్రతుకుంటున్నామంటే ఆయన కృప, ఆయన కృపే. అయినా ఈ సమాజానికి అర్థం కావట్లేదండి. మనం అడుగు తీసి అడుగు బయట పెడుతున్నామంటే ఆయన కృపే. అయినా ఈ సమాజానికి అర్థం కావట్లేదండి. నేను నా స్వతహాగా నా బలాతిశయంతో, నా అధికారంతో, నా ఆరోగ్యంతో బ్రతుకుతున్నాను అనుకుంటున్న అమాయక సమాజానికి అసలు దేవుడి కృప నుండి తొలగిపోతే ఏం జరుగుతుందో సమాజం గుర్తించాలి. ఇదిగో ఆయన కృప. ఇక వీళ్ళు మారరు అన్న నిర్ణయానికి దేవుడు కనుక వచ్చేసాడా, ఇక మనకి సమాజం సిద్ధమైపోతుందని గమనించాలి. ఇక వీళ్ళకి ఎన్ని చెప్పినా ఇక మార్చుకోరు వీళ్ళ స్థితి అని ఆయన అనుకున్నాడా, మనకి గొయ్యి రెడీ చేసేసాడు 6 అడుగుల నేల అని మనకు అర్థమైపోవాలి. అందుకే ఏలీ కుమారులు జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడగలిగే ప్రియులారా, 4వ అధ్యాయం ఇదే సమయం రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం నుంచి ఏలీ 8 ఏండ్ల వాడై అతని దృష్టికి మందగిలినందున అతని కళ్ళు కానకుండాను. ఆ మనుష్యుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే, నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చిందని ఏలీతో అనగా, అతడు అక్కడ ఏమి జరిగిందని అడిగాను. అందుకతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేకపోయి జనులలో అనేకులు హతులైరి. హోప్ని ఫినెహాసు నీ 2 కుమారులను మృతులయ్యిరి. నీ 2 కుమారులను ఏమయ్యారు? మృతులైపోయారు అని దేవుడి కృప నుండి తొలగిపోయిన తర్వాత అని దేవుడికి ఎంతకాలం వచ్చుకుంటాడు. అందుకే వాళ్ళిద్దరు పరిస్థితి మనం ఆలోచిస్తే వాళ్ళిద్దరు ఏమయ్యారట? మృతులైపోయినట్టుగా మనకి లేఖన భాగాల్లో కనబడుతుంది. దేవుడి యొక్క మహాకృప నిత్య జీవానికి మార్గం అయితే, దేవుడి కృప నుండి తొలగిపోవడం నిత్య నాశనానికి మార్గంగా మనకు ఎలా కనబడుతుందో, ఆకాశం ఉన్నట్టు నేను ప్రొటెక్షన్ గా మీకు ఉంటానని ఆయన చెప్తే, నీ ప్రొటెక్షన్ మాకు అక్కర్లేదు అనుకుంటే ఆ ప్రొటెక్షన్ కాకపోతే అని మనం పడే ఇబ్బందులు, కష్టాలు అవి అన్నీ ఇన్ని కాదు ప్రియులారా. మన ఆఖరికి మన ప్రాణాలు కూడా ఏమైపోతాం? కోల్పోతాం. ఇక్కడ కోల్పోతే పర్వాలేదు, ఇక్కడ కోల్పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం సాధించేదేమి ఉండదు. ఇక్కడ చేసిన నేరానికి అక్కడ మనం శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. అందుకే దీపం ఉండగానే దేవుని కృప నుండి మనం ఏమైపోకూడదు? తొలగిపోకూడదు. మరి పాత నిబంధన గ్రంథంలోనే విజయ అనే వ్యక్తి రాజు మనకి కనబడతాడు. అండ్ ఆయన గురించి కూడా చూద్దాం ప్రియులారా. ఆయన కూడా ఎలా తన కృప నుండి, దేవుని కృప నుండి ఎలా దూరం అయిపోతున్నాడో దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం. ఉజ్జియా యావన ఆరంభించినప్పుడు 380వ పేజీ నంబరు పాత నిబంధన 26వ అధ్యాయము 3వ వచనం. ఉజ్జియా యావన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. తన చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడట? యథార్థంగా ప్రవర్తించాడట. అంటే దేవుడు అంటే భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే మర్యాద కలిగిన వాడు. అండ్ ఈ ఉజ్జియా అనే ఈ యొక్క మామ ఉంటుంది కాబట్టి రాజమాత, ఈవిడ కూడా ఏం చేస్తుందంటే అది భయంకరమైన విగ్రహ ఆరాధనకు సమాజాన్ని అంతా పురుకొల్పుతుంది. అయినప్పటికీ ఉజ్జియా అని తాను దృష్టి మరల్చుకోక తన తండ్రి ఎలాగైతే క్షమించండి ఆయన ఆశ, ఈయన ఉజ్జియా ఈయన సందర్భం వేరు. కానీ ఈయన దేవుడు తన తండ్రి అయిన అమజ్యా ఎలా నీతివంతుడిగా యథార్థవంతుడిగా బ్రతికాడో ఆయన కూడా అలాగే నీతివంతుడిగా యథార్థవంతుడిగా బ్రతకడం అనేది మనం చూస్తాం.
దేవుడు బైబిల్ గ్రంథంలో దావీదు సొలొమోను గురించి ఒక మాట రాయించాడు. ఏమనంటే, నాయన నేను ఆజ్ఞాపించే విధులు కట్టడలు నువ్వు తూచా తప్పుకోకుండా హృదయంలో విశ్వసించి కనుక దాన్ని నువ్వు పాటిస్తూ యథార్థవంతుడిగా కనబడితే ఈ సింహాసనం నానాటికి వర్ధిల్లుతానే ఉంటుంది అని ఒక వాగ్దానం, మనందరికి తెలిసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని గుర్తెరిగిన వాడే అమధ్య పుట్టిన కొడుకైన ఉజ్జియా కూడా ఆ వాగ్దానం పట్ల భక్తి కలిగిన వాడిగా మనకి కనబడతాడు. ఈయన కూడా ఏం చేశాడంటే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. యథార్థముగా ప్రవర్తించిన తర్వాత ఈయన రాజులు అందరి మీద కానీ ఎక్కడ దండయాత్రలకు వెళ్తే అక్కడ విజయం వేయిందే, కానీ ఎక్కడ ధనాగారాలు కూలగొట్టిన ఆ ధన సంపాదన అంతా తీసుకొచ్చి అండ్ ఈయన ధనాగారం అంతట్లో కోట్లుగా నింపుకునే ఆ స్థాయి ఎప్పుడు యెహోవా కృపలో ఉజ్జియా ఉన్నప్పుడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట 16 వచనం, అయితే అక్కడ స్థిరపడిన తరువాత అని ఎంతగా స్థిరపడిపోయారంటే ఉద్యానవనాలు, అధికారాలు, సంస్థానాలు, రాజులు, సేవకులు అని ఆయన ఉజ్జియా అనే ఒక రాజు అని తాను చేయెత్తితే విజయం ఆయనదే. ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు గెలవటం ఆయనకే. కారణం ఎవరై అంటే ఈయన పట్ల ఈయన విశ్వాసం పట్ల ఆయన కృప చూపిస్తున్న దేవుడు ఆయన ఎడల ఉన్నాడు కనుక. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆయనకు విజయమే. ఎప్పుడైతే ఆయన స్థిరపడిన తరువాత ఏం చేశారట, మనసుగా గర్వించి చెడిపోయేను. ఇదే చేదైన వేరు మనవడు. స్థిరపడిన తర్వాత ఏమయ్యాడట, మనసుగా గర్వించి చెడిపోయాడు. మనం కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటాం, ఉండగా అబ్బో మనకి ధన సంపాదన అంతా గొప్పగా వచ్చేసరికి ఇక దేవుడికి అక్కడ చోటు అనేది ఉండదు. అని గృహం కట్టుకున్న తర్వాత కూడా అంతే. అని మనకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత చూడండి, మళ్ళా మనం దేవాలయంలో అక్కడ కనబడం. హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, అని ప్రార్థన మీద ఉంటాం. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసేది అనుకోండి, దేవాలయానికి కూడా ఇక రాదు. వస్తారా? ఎందుకంటే దేవుడు అప్పుడు అవసరం. అంటే స్థిరపడి బాగుపడిపోయిన తర్వాత కానీ ఇక్కడ దేవుడు మనకు అవసరం లేదు అన్నట్టు ఆలోచించడం అనేది దేవుని కృప నుండి తొలగిపోవడం అయిపోతుంది. అందుకే స్థిరపడిన తర్వాత గర్విస్తే కృపను కోల్పోతాం. అని మనకు ఆరోగ్యం వచ్చిన తర్వాత మనం గర్విస్తే మళ్ళీ అనారోగ్య పాలైపోతాం, కృపను కోల్పోతాం. ఇల్లు కట్టిన తర్వాత గర్విస్తే మళ్ళీ గుడిసెలోకి పోతాం. అని ధనం వచ్చిన తర్వాత గర్విస్తే మళ్ళీ భేద స్థితిలోకి వెళ్ళిపోతాం. అది మీకు అర్థం కావాలి. ఆయన కృప ఉంటే ఎలా ఉంటుందో, ఆయన కృప కోల్పోతే ఎలా ఉంటుందో మనుషులు అర్థం చేసుకోవాలి. అందుకే స్థిరపడిన తర్వాత మనసులో గర్వించేవాడట, చెడిపోయాడు. ఇప్పుడు ఆ చెడిపోయిన వాడు తీసుకుంటున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా, నేను రాజుని కదా, నాకు తిరిగే ఉందని కానీ ధూపార్తిని చేతపడ్డాడు. బలిపీఠం మీదకి వెళ్ళి ధూపం వేసేయడానికి సిద్ధపడిపోతాడు. గర్వం కాదా ఇది? గర్వం కాదండి. అసలు రాజుగా ఆయన ఇచ్చిన పని ఆయన చేయాలి. యాజకుడిగా యాజక ధర్మాన్ని నిర్వర్తించేవాడు యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి. కాకూడదు అనుకున్నాడు. నేను రాజు నాకు ఎదురెవడు చెబుతాడు అనుకున్నాడు. అక్కడికి ఒక 80 మంది వెళ్ళి ఇదిగో నువ్వు చేస్తుంది గొప్ప ఉజ్జియా అని హెచ్చరించారు. ధైర్యం చేసి హెచ్చరించారు. రాజుకి వ్యతిరేకంగా వెళ్తే చంపేస్తాడని తెలిసి కూడా హెచ్చరించారు. అయినా ఉజ్జియా ఏం తెలుసా? వినలేదు. మీరా నాకు చెప్పడానికి అనుకున్నాడు, నేను రాజుని, నాకు అధికారం తక్కువ, అందరం తక్కువ, నా మాటే శాస్త్రం అనుకున్నాడు. వెయ్యకూడని ధూపాన్ని వెళ్ళి వేశాడు. దేవుడు కృప కోల్పోయాడు. దాంట్లో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా, తన వసట కుష్టు రోగము అతనికి కనబడిన యాజకులు. చూడండి ఆ సందర్భం 20 వచ్చిన ప్రధాన యాజకుడైన అజర్యాయు 19 వచ్చిన నుండి చదువుతామండి. ఉజ్జియా ధూపం వేయటకు ధూపాగ్ని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. గర్వించాడు, దేవుని కృప నుండి తొలగిపోయాడు. దేవుని కృప నుండి తొలగిపోయిన వారికి శిక్ష పడుతుంది అని ఏమయ్యాడంటే కుష్టు రోగం అతనికి సంప్రాప్తమైంది.
కనుక ఎవరు చేయాల్సిన పని వారు మాత్రమే చేయాలి. అని యాజక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు మాత్రం యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి. ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించాల్సిన ఆ స్థానంలోనికి ఒక రాజుగా ఈయన రంగప్రవేశం చేసి హృదయాన్ని గర్వించి, నేను అధికారిని కదా, నేను రాజుని కదా, నేను చక్రవర్తిని కదా అని గర్వించి తన హృదయంలో ఏమయ్యాడు? చెడిపోయాడు. చెడిపోయి దేవుని మహాకృప నుండి కోల్పోయాడు. దేవుడి మహాకృపనే కోల్పోయాడు. అలా మహాకృపను కోల్పోయే వారుగా మనం ఉండకూడదని దేవుడి మాటలు రాయిస్తున్నాడు. అందుకే ఒకప్పుడు దేవుని కృప, ఇప్పుడు కూడా దేవుని కృప, భవిష్యత్తులో కూడా ఆయన కృప అయి ఉండాలి తప్ప ఇప్పుడేమో దేవుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమో దెయ్యం, ఆ తర్వాత ఏమో ఇది పెద్ద అపవాది అన్న ఫీలింగ్ లో ఉండకూడదు. దేవుడు నిన్న నేడు నిరంతరం రాత్రి మాట్లాడుతున్నట్టుగా ఏకరీతిగానే ఆయన ఇప్పుడు దేవుడిగా ఉండి మధ్యలో నువ్వు నమ్ముతున్నా కానీ దైవం అయిపోడు ఆయన. ఆయన ఇప్పుడు శక్తివంతుడైంది, నువ్వు నమ్ముతున్నా కానీ శక్తిహీనుడు అయిపోడు. ఆయన ఎప్పుడు ఒకలాగా ఉంటాడు. మనమే సరిగ్గా ఉన్నాం. కాసేపు అక్క అనేవాడు నువ్వే, కాసేపు చెల్లి అనేవాడు నీవే. కనుక మనస్సుని ఎప్పుడైతే గర్వించాడో అని అతనికి భూమి మీద దేవుని కృప నుండి తొలగిపోయాడు. భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. చచ్చిన తర్వాత సమాధి ఎలా చేస్తున్నారు చూడండి. 23వ వచనంలో ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించాను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతనిని పాతి పెట్టిరి. ఒకప్పుడు రాజసింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కృపలో ఉండి, ఒకప్పుడు రాజశాస్త్రాలు చేసినవాడు దేవుని కృప మీద ఆధారపడి, ఒకప్పుడు అనేకులను శాసించిన వాడు దేవుని కృపకు ఆధారపడి, ఇప్పుడు నిశ్చయమైన వాడిగా అని ప్రజెంటేషన్ శ్మశాన భూమిలో లేడు, పెద్దల పాస్టెన్స్ శ్మశాన భూమిలో ఉన్నాడు. ఎలాంటి స్థితి ఇచ్చాడు చూసారా వాడికి? అదే కనుక దేవుడిలో స్థిరపడి గర్వించుకోకుండా ఉండుంటే, ఆయన కృపలో ఉండుంటే, అని ఈయన అగ్ని గంధకాలతో ఈయన దహనం చేసి ఉండేవారేమో. గొప్పగా ఆయన ఆర్థిక దేహాన్ని తీసుకెళ్ళి యాత్ర చేసేవారేమో కదండి. చెడిపోయాడు అని పైన ఏమని రాశారట? అతడు కుష్ఠరోగి అని ఓటు రాసి రాజుల శ్మశాన భూమిలో ఆయన్ని సమాధి చేశాడు. అంటే మీరు ఆలోచించండి పిల్లలు, ఒకవేళ ఉజ్జియా గర్వించినట్లుగా మనం కూడా గర్విస్తున్నామేమో, అండ్ ఏలీ కుమారులు గర్వించినట్టుగా మనం కూడా గర్విస్తున్నామేమో, ఏలీ కుమారులు దేవుని కృపలో కోల్పోయినట్టుగా మనం కోల్పోతున్నామేమో, ఉజ్జియా దేవుని కృపను కోల్పోయినట్టుగా మనం కోల్పోతున్నాము. కోల్పోవడం అంటే కొంత పొరపాట్లేమి కాదు సుమా. ఒకప్పుడు దేవుడు, ఇప్పుడు దేవుడు కాదు అంతే. ఒకప్పుడు దేవుడి కృప, ఇప్పుడు దేవుడి కృప ఏమి కాదు అని. ఇదే గర్వానికి నాంది పలకడం, గర్వానికి నాంది పలకడం అని. నాశనానికి ముందు ఏం నడుస్తుంది అన్నాడు? గర్వం నడుస్తుంది. అంటే మనకి గోతి సిద్ధపాటు చేసి ఉంచబడిపోతుందని అర్థం పిల్లగా. కనుక దేవుడి ప్రేమ ఆయన పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తప్పనినా ఆయన కృప మనల్ని విడిచిపోదు. దాన్ని మనమే పోగొట్టేసుకోవాలి తప్ప ఆయన మన ప్రేమను ఎడబాసేవాడు కాడు. అందుకే కరువైన, ఖడ్గమైన, హింస అయిన, బాధ అయిన, శ్రమైన ఏది దేవుడి కృప నుండి మనల్ని ఎడబాసేదిగా ఉండకూడదు, ఏది ఎడబాయకూడదు. కనుక అలా దేవుని కృపలు అన్నిత్యము ఆయన చేసే మేలును పొందుకుంటారని దేవుడి మహాకృపను బట్టి మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు ఆయన ఇంట్లో ఆశీర్వదించి దీవించిన గాక. నీ కృప తప్ప నీ మనసులో
అందరు మోకాళ్ళని మీ చేతులు పైకెత్తి ఆకాశం అన్న దేవాతి దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు మనకు కావలసిన ప్రతి అవసర దాఖలత మన కుటుంబ సమస్యలు ప్రార్థనలు అనారోగ్య పరిస్థితులు మన కుటుంబంలో ఉన్న రోదనలు మనకున్న బాధలు
మనకున్న ఇరుకులు ఇబ్బందులు ఆకాశం ఉన్న దేవాతి దేవునికి మొరపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రం. మహామంతుడు మహాగణుడు ప్రభువాన్ని బిడ్డలైన వారందరూ ఆయన సుందరి ప్రార్థన వలే కాక సుందరి ప్రార్థన వలే ప్రభు ఆకాశం వైపు పల్లెత్తి ప్రభు నీ వైపు చూడటానికైనా మేము పాత్రలం కాదు తండ్రి. ద్వారైనా మా పాప రోత జీవితాలలో నుండి నీ మహాకృపను బట్టి మమ్మల్ని వెలికి రప్పించి ప్రభాని బిడ్డలైన వారందరిలో మీరు చేయబోతున్న మేలును బట్టి ప్రభాని కుమారులు నీ దగ్గర మోకాళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్న ప్రతి బిడ్డ యొక్క ప్రభు ప్రార్థన ఆలకించండి. ఈ ఆలయంలో మా మరణ ఆలకిస్తానన్నావు. విశ్వాస సహితమైన ప్రార్థనలు రోగులను స్వస్థపరిచినట్లుగా ప్రభు పౌలు శీలను ప్రార్థించి పాట పాడి ప్రార్థిస్తే చెరసాలను బద్దలైనట్టు కుమారుడైన మోషే ప్రార్థిస్తే మన్నాలే కురిపించావు. ప్రభా యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు అతని దేవుడు ప్రభువాని బిడ్డల ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాం. ప్రభువా దానియేలు ప్రార్థిస్తే సింహాసనాలను కట్టిన దేవా స్తోత్రము 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 నాయన స్తోత్రము దేవా మహోన్నతుడు మహాగణుడు తండ్రి స్తోత్రము 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 స్తోత్రము. రాజాత్మకు భయపడగా ప్రభువాయన చంద్రకు నేచర్కు అవేతలకు నీ ఎదురుగా నిలబడితే ప్రభువాయన అగ్ని వాస ఇంటికి వాస వాడిని కథలను కాపాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రభువాయన బలమైన ప్రయాసములన్నీ వారు చేస్తున్న ప్రతి ఎంతో విషయాన్ని అందించిన దేవుడు దేవానికి స్తోత్రములు. ప్రభు బిడ్డలైన వారందరూ అటు రీతిగా ఆడలేకపోతున్నామేమో, యాకోబు పెరుగులాడినట్టుగా ప్రజలాడలేకపోతున్నామేమో, మా జీవితాలుగా మార్చుకోలేదేమో. మా జీవితాలు మార్చుకోలేదు పరిపూర్ణంగా నీ మీద ఆధారపడటానికి కృప చూపించండి. నాకు జీవితము అడుగుతున్నారు. నిన్ను ఆశ్రయిస్తే మా జీవితాలు మారుతాయని, నిన్ను ఆశ్రయిస్తే ప్రభు మాకు గొప్ప మేలులు జరుగుతాయని నీ బిడ్డలైన వారంతా కూడా నిన్ను ఆశ్రయిస్తున్నారు. ప్రభా ఆయన నిన్ను నమ్మడమే గొప్ప ధన్యకరమైన జీవితాలు. మనసు కట్టుకోలేకపోతున్నాము, ఆలోచనలు కట్టుకోలేకపోతున్నాము. పాప రైతులు ఈ కృపను కొరకు గొప్ప దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉపయోగ పశ్చాత్తాప పడకపోతే పెట్టలేని వాళ్ళతో కూడా ప్రభావితం ఎదుక మోకాన్ని పశ్చాత్తాప పడుతున్నాండి. ప్రభాని బిడ్డల ఆరాధన స్వీకరించండి. ప్రభు ఆరోగ్యంలో తప్పిపోతున్నాం, తలంపుల్లో తప్పిపోతున్నాం, మాటలో తప్పిపోతున్నాం, హృదయాన్ని తట్టుకోలేకపోతున్నాం. ప్రభా కట్టడి చేయండి దేవా. పాప జీవితాలు పరిశుద్ధ మనసులను అడుగుతున్నానయ్యా. నీ దగ్గరికి చేరే ఆ స్థితి మాకు లేకపోయినా కాలు చూపించావు తండ్రి. దైవమైన దేవుడు ప్రభువా, ఈ దయాన్ని
ఆశ్రయించిన అడుగుతున్నారు మాకు తెలియదు కానీ ప్రభా కన్నీరు కారుస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతులతో ఎత్తపట్టుకోవాలని అడుగుతున్నారు. మన హృదయాలు కూడా కరగాలి. ఈ ప్రేమవాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా కన్నీరు కాచి ఎంతమంది అయితే అడుగుతున్నారు మాకు తెలియదు కానీ ప్రభా కన్నీరు కారుస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతులతో ఎత్తపట్టుకోవాలని అడుగుతున్నారు. నువ్వు విసర్జిస్తే మాకు బ్రతుకులేదయ్యా ప్రభా, నువ్వు నీ కృపగా నుండి తొలగిపోతే మాకు బ్రతుకులేదయ్యా. నువ్వు అడుగు తీసి అడుగు పెడుతున్నావంటే నీ కృప దేవా. ప్రభాని బిడ్డలైన వారందరినీ కాపాడండి, రక్షించండి, మొదటి వారి నుంచి కాపాడమని అడుగుతున్నాను. మాతో నువ్వు మాట్లాడకపోతే మేము ఉండలేమయ్యా ప్రభా, నువ్వు మాతో మాట్లాడాలి ప్రభా. మేము చేస్తున్న భయంకరమైన రోగాలపై హారం చేస్తే దేవుడు నీవు, భయంకరమైన పాపాలు భారతంలో దేవుడు నీవు, గొప్ప శక్తివంతుడు తేజవంతుడు. జ్ఞాపకం చేసుకున్నాయా బిడ్డలందరూ నీకు మాట్లాడుతున్నారు. నాతో నీవు మాట్లాడినచు బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా,
ఇస్తున్న విలువైన ఇదిగోనైనా మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మా ఏడల తప్పులు పొరపాటు మన్నించి ఆ సమయానుకూలతను మాకు అనుగ్రహింపు చేయమని ప్రభావ సమస్తము మీ చిత్తానుసారము మా ఏడలు జరిగిస్తారని సమస్తాన్ని మీ చేతులకు విడిచిపెడుతూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ప్రభావ బిడ్డలు కన్నీరు విడిచి ప్రార్థించారు. ప్రార్థించిన విషయాలన్నీ కుటుంబాల్లో సఫలపరచండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ అక్కరతలు, ఏ అవసరతలు, ఏ అనారోగ్య పరిస్థితులు ప్రభావ తాండవం ఆడుతున్నాయి మాకు తెలియదు, కానీ ప్రతి శోధన నుండి విజయాన్ని బిడ్డలైన వారందరికీ అనుగ్రహిస్తారని సమస్త కూడి వచ్చిన బిడ్డలైన వారందరినీ దీనులు, మా అల్పులు, మా భాగ్యులు, ఎన్నికలేని వాళ్ళు ప్రభా యాజకత్వం చేస్తున్న మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థనలు వేస్తూ వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.